Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to thermodynamics. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్, అది కూడా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, calculate the number of kilojoules of heat necessary to raise the temperature of 60 grams of aluminum. ఒక 60 grams అల్యూమినియం తీసుకున్నాను, దాని టెంపరేచర్ రైజ్ అవుతా ఉంది. అలా రైజ్ అవ్వడానికి ఎంత హీట్ కావాలి, అది కూడా కిలోజౌల్స్లో కావాలి. నంబర్ ఆఫ్ కిలోజౌల్స్ ఆఫ్ హీట్ నెససరీ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 60 grams ఆఫ్ అల్యూమినియం. ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రైజ్ కావాలి, 35 degrees నుంచి 55 degreesకి. అయితే మోలార్ హీట్ కెపాసిటీ ఆఫ్ అల్యూమినియం ఇచ్చాను. ఇది ప్రాబ్లం. మనకున్న రిలేషన్ ఏంటంటే, హీట్ నెససరీ క్యూ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ హీట్ కెపాసిటీ సిఎం ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది ఫార్ములా. ఈ 3 వాల్యూస్ తెలిస్తే హీట్ రిక్వైర్డ్ అనేది తెలుస్తుంది. సో హీట్ రిక్వైర్డ్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ మోలార్ హీట్ కెపాసిటీ ఇంటూ డెల్టా టీ. ఈ 3 కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎన్ మెజర్ చేద్దాం. ఎన్ ఎవరిది? అల్యూమినియందేగా మెజర్ చేయాల్సింది. అల్యూమినియం హీటే రైజ్ అవ్వాలి. అల్యూమినియం మోలార్ హీట్ కెపాసిటీ ఇచ్చాడు. సో మోల్స్ ఆఫ్ అల్యూమినియం, మోల్స్ ఎలా వస్తాయనైనా, వెయిట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులార్ వెయిట్. వెయిట్ ఎంత తీసుకున్నాడు? 60 grams ఆఫ్ అల్యూమినియం. 60 డివైడ్ బై మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం ఎంత? 27. సో 27. సో 60/27. 30 అయింటే బాగుండేది కదా, 32s అని, కానీ 27 కదా. సో 2.22 మోల్స్ వస్తుంది. ఓకే, వీ గాట్ మోల్స్. క్లియర్? ఇంకేం కావాలి? మోలార్ హీట్ కెపాసిటీ, అది ఇచ్చాడు. మోలార్ హీట్ కెపాసిటీ ఆఫ్ అల్యూమినియం రాద్దాం. మోలార్, కొంచెం ఇక్కడి నుంచి రాద్దాం. మోలార్ హీట్ కెపాసిటీ ఆఫ్ అల్యూమినియం, దట్ ఈస్ ఈక్వల్స్ టు సిఎం సింబల్. ఎంతనైనా 24 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఓకే, మోలార్ హీట్ కెపాసిటీ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? చేంజ్ ఇన్ టెంపరేచర్ కావాలి, డెల్టా టీ అంటే. సో చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ దేంట్లో రిప్రజెంట్ చేస్తాం? డెల్టా టీ. ఓకేనా? క్యాపిటల్ టీ. మనం డైరెక్ట్గా చేయొచ్చు, కన్వర్ట్ చేసుకురైనా చేయొచ్చు. కన్వర్ట్ చేస్తే 273కి ఒక 55 యాడ్ చేస్తే 8, 12, 328. ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా. సో టీ ఫైనల్ మైనస్ టీ ఇనిషియల్, ఇది కదా. ఫైనల్ టెంపరేచర్ ఎంత? 328 మైనస్ 35 కదా. 35కి ఒక 273 యాడ్ చేస్తే 8, 0, 308. సో 308 కెల్విన్స్లో చెప్తున్నాం మనం, అంతే. సో డైరెక్ట్గా వేసినా మన డిగ్రీ సెల్సియస్లో సపరేట్ చేసినా, కెల్విన్గా కన్వర్ట్ చేసి సపరేట్ చేసినా అంతే. 55 మైనస్ 35 20. ఇక్కడ కూడా 328 మైనస్ 308, దట్ ఈస్ కాల్డ్ 20 కెల్విన్. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని కెల్విన్గా మార్చి వేసాను. ఓకే, సరే, అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేద్దాం. హీట్ రిక్వైర్డ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఎన్ ఎంతైనా మోల్స్ 2.22 ఇంటూ మోలార్ హీట్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు? 24 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఇవేంటివి? ఇవి 2.22 మోల్స్ కదా. ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? 20 కెల్విన్. ఇప్పుడు చూడు, కెల్విన్ ఇన్వర్స్ క్యాన్సిల్, మోల్ ఇన్వర్స్ మోల్ క్యాన్సిల్. సో హీట్ కదా, జౌల్స్ మిగులుతుంది. దేర్ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2.22 ఇంటూ 24 ఇంటూ 20 చేస్తే 2.22 ఇంటూ 24 2s ఎంత? 48. 0 ఉంది కదా, 480. సో ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుందంటే, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1065.6 జౌల్స్ వస్తుంది. బట్ ద క్వశ్చన్ ఈజ్
క్యాల్కులేట్ ద నంబర్ ఆఫ్ కిలోజౌల్స్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. హీట్ ఇన్ కిలోజౌల్స్ అడిగాడు. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు జౌల్స్ని కిలోజౌల్గా మారుద్దాం. కిలోజౌల్గా మార్చాలంటే 10⁻³ కదా. సరే ఏమవుతుంది వాల్యూ 1.065. ఓకేనా, కిలోజౌల్. ఇంత కూడా లేకుండా 1.06 కిలోజౌల్ అని ఇక్కడతో ఆపేయచ్చు. దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 60 grams of aluminum from 35 to 55 degrees Celsius. If aluminum molar heat capacity is 24 joule mole inverse Kelvin inverse, right? ఇది ప్రాబ్లం. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, అదర్వైజ్ లీవ్ ఇట్. థ్యాంక్ యూ.